సో నిన్న నైట్ అక్రమంగా సుమారుగా 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో జర్నలిస్ట్ కేవీఆర్ని తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు వచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి, దానికి సంబంధించిన వీడియోలన్నీ చూస్తాం. సో అందువలన నిన్న దాసరి సిన్న కంప్లీట్గా పోలీస్ స్టేషన్ అరుణనగర్ పిఎస్ నుండి సో వాళ్ళ నుంచి అక్నాలజ్మెంట్ తీసుకునే క్రమంలో కంప్లీట్గా లేట్ అయిపోయి మార్నింగ్ 4 o'clock వాళ్ళు రిటర్న్ రావడం జరిగింది. సో అందుకని నేను రావడం జరిగింది ఈరోజు. రైట్, ఇక నిన్న జర్నలిస్ట్ కేవీఆర్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం. సో నిన్న జర్నలిస్ట్ కేవీఆర్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఫస్ట్ దానికి సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తాను. సో చూపించిన తర్వాత మాట్లాడదాం మనం. ఫస్ట్ వీడియో ఇది. సో ఇక్కడ ఆంధ్రకి సంబంధించిన పోలీస్ అధికారి మన తెలంగాణ మహిళని ఈ విధంగా గుంచుతున్నారు. నైట్ ఇది ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా వాళ్ళ వైఫ్ని ఏ విధంగా అంటే ఇష్టం వచ్చినట్టు చేయడం. అంటే తెలంగాణలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర పోలీస్ అధికారులు, సో తెలంగాణ వచ్చినప్పుడు లోకల్ పోలీస్ అధికారులను తీసుకురావాలి. సరే వచ్చిరో లేదు ఆ వీడియోలో లేదు. సో రాకపోయినప్పటికీ మీరు ఏ విధంగా అట్లా టచ్ చేస్తారు ఒక మహిళని, ఏ విధంగా ఆ విధంగా లాగుతారు, టచ్ చేయడంగా లాగుతారు. ఇంకోటి అసభ్యకరంగా కూడా పట్టుకున్న పరిస్థితి ఆ వీడియోలో కూడా చూపిస్తాను క్లియర్గా. ఈ పోలీస్ అధికారి చూడండి, చూడండి ఎంత దారుణంగా తను నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ జర్నలిస్ట్ కేవీఆర్ ఉన్నాడు అండ్ ఇక్కడ వాళ్ళ వైఫ్. సో సామాన్యంగా మన దగ్గర ఎక్కడైనా సరే ఇట్లా ఈ విధంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే కంపల్సరీ మన ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారు. బికాస్ ఆల్రెడీ గతంలో ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది. గతంలో కూడా తీసుకెళ్లి 3rd డిగ్రీ చేసి అంటే ఇష్టం వచ్చినట్టు అక్కడ చిత్రహింసలు పెట్టి తనను పంపించిన పరిస్థితి. వచ్చినాక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా తను మాట్లాడడం జరిగింది. సో కంప్లీట్గా ఇదంతా కూడా కమిలిపోయిన పరిస్థితి గతంలో ఈ విధంగానే జరిగింది. అండ్ మొన్న రీసెంట్గా 3 నెలల కిందట కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటే సో తను అబ్స్కాండ్ అయిన పరిస్థితి. దాని తర్వాత 3 నెలల నుంచి ఆ పోలీస్ అధికారులు బొబ్బిలికి సంబంధించి అక్కడ మెజిస్ట్రేట్ నుంచి వాళ్ళకు రిపోర్ట్ అది నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా తీసుకొచ్చారు. సో ఆ పోలీస్ అధికారులు వచ్చి సో తనని గతంలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా రగన కావచ్చు, సిన్న కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అడ్డుకంటే అక్రమంగా కేసు తను ఏం మాట్లాడిండో అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూద్దాం మనం. సో ఈ విధంగా చేసారు. మళ్ళీ ఈసారి కూడా ఈ విధంగా చేస్తే ఏం చేస్తున్నాం మా ఆయన అని చెప్పేసి తను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సో పోలీస్ అధికారులు ఇష్టం వచ్చినట్టు దాన్ని లాగి పడేసిన పరిస్థితి. సో వాళ్ళ కొడుకు కేవీఆర్ సంబంధించిన కేవీఆర్ వాళ్ళ కొడుకు సో లాస్ట్ టైం ఏమో వితౌట్ వారెంట్ తీసుకెళ్లే ప్రయత్నం చేసి సో ఈసారి ఆ భయం ఉంది వాళ్ళకి కాబట్టి ఆ వారెంట్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ స్థానికులు అక్కడ ఉన్న స్థానికులు మీరు లోకల్ పోలీస్ అధికారులను తీసుకురావచ్చు కదా, తీసుకురావాలి కాబట్టి లేదు తీసుకొస్తున్నాం లేదా వస్తున్నాం ఇక్కడ మేమే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం అని చెప్పి ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇది ఫస్ట్ వీడియో. సో ఎంత ఇన్సిడెంట్ అయిన తర్వాత లోకల్ నుంచి ఒక పిఎస్ పోలీస్ వచ్చినట్టు రైట్. ఇంకో వీడియో పోలీస్ స్టేషన్ వెళ్ళినాక వీడియో చూడండి. ఇంకో వీడియో చూడండి పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత. నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చి సో మఫ్టీలో ఉండే పోలీస్ యూనిఫామ్లో లేకుండా నైట్ సుమారు 9:30, 10:30 ఆ టైంలో ఈ విధంగా పోలీస్ అధికారులు తీసుకెళ్ళి అండ్ మళ్ళీ ఇది పోలీస్ వెహికల్ కూడా కాదు, ప్రైవేట్ తెలంగాణకు సంబంధించిన వెహికల్ అండ్ అలాగే ఆ వెహికల్కి ఎక్కడ సగం నంబర్ ప్లేట్ ఉంది. అదే సపోజ్ తెలంగాణ సిటిజన్ కావచ్చు లేకుంటే మనం భారతదేశ పౌరులు ఎవరైనా సరే ఆ విధంగా సగం నంబర్ ప్లేట్తో ఒకవేళ బయటికి వెళ్తే మనల్ని పట్టుకుంటారు, చాలాన్లు కావచ్చు అవన్నీ చేస్తారు. ఇక్కడ పోలీస్ అధికారులే సగం నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్లో వాళ్ళని తీసుకుపోతున్న పరిస్థితి. జర్నలిస్ట్
జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ సో నైట్ 9:30 10 o'clock. సో ఆల్మోస్ట్ మేము ఆ టైంలో ఇంటికి వెళ్ళిన పరిస్థితి. సడన్గా ఇది తెలిసిందని చెప్పగానే సో నాస్తిక్ రాగి మా జర్నలిస్ట్ రాకేష్ అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్, అక్కడ గ్రౌండ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే నైట్ 9:30 10 ఆ టైంలో సో మేము ఏదో డిన్నర్ చేసో ఏదో ఉంటాం. సో ఆ టైంలో ఎమర్జెన్సీకి ఈ విధంగా జరిగిందని తను వెళ్ళిపోతే అంటే ఆ టైంలో ఎవరు ఐడి కార్డ్ పెట్టుకుని తిరుగుతారు? సో నార్మల్ ఆఫ్ డ్యూటీలో ఉంటాం మేము. సో అలాంటి సడన్గా వెళ్తే అక్కడ వచ్చి పోలీస్ అధికారి మీకు ఏంది ఐడి కార్డ్ చూపి అని చెప్పి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. యూట్యూబ్ లో కొడతా సార్ జర్నలిస్ట్ రాకేష్ కొట్టండి. సగం నంబర్ ప్లేట్ వెనక FP 2712 ముంగట TS అని ఉంటుంది. అండ్ ఇంకోటి వాళ్ళ వైఫ్ సంబంధించి ఒక ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇది వాళ్ళ TS08 FP 2712 ఇది. అండ్ ఈ పోలీస్ అధికారి గతంలో కూడా వచ్చి మళ్ళీ ఈసారి కూడా వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. సో ఇది అంటే అక్నాలజ్మెంట్ తీసుకున్నాం, ఎందుకంటే లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు అక్నాలజ్మెంట్ లేదు కాబట్టి నేను కూర్చొని అక్నాలజ్మెంట్ తీసుకున్నాం అనమాట. సో రిసెప్షన్ సెంటర్ అక్నాలజ్మెంట్, తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ రిసెప్షన్ సెంటర్ అక్నాలజ్మెంట్, పోలీస్ స్టేషన్ సర్వనగర్, డిస్ట్రిక్ట్ మల్కాజ్గిరి వస్తుంది. అక్నాలజ్మెంట్ నంబర్ MLKGR/SRNR సర్వనగర్ /_ రాచకొండ RCHKD/300626/02330 అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఏ టైంకి ఇచ్చారంటే 30/6/2026 నైట్ 11 o'clock ఇచ్చారనమాట. సో అప్లికెంట్ ఎవరు విజయలక్ష్మి కొండ అండ్ సర్వీస్ నేమ్ పిటిషన్ అండ్ అప్లికెంట్ నంబర్ ఇక సర్వీస్ క్రైమ్ పిటిషన్ వచ్చింది. ఇక ఇట్లా గాదే రాజేశ్వరి వీళ్ళంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఆయన ఏం మాట్లాడారు అసలు కేవీఆర్ని ఈ విధంగా అరెస్ట్ చేయడానికి గల కారణం, గతంలో తీసుకెళ్ళడానికి కారణం, సో మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నం చేసి నిన్న ఎందుకు అరెస్ట్ చేసినంటే ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం మనం. సో కేవీఆర్కి సంబంధించి ఒక న్యూస్ ఛానల్, ఆయన ఛానల్ కి ఎరుబుకు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అవాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నాం కదా. నిన్న బీహార్ లో పడవ కొడుతున్నారు అన్నమాట. విషయం ఏంటంటే మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. క్లియర్ గా ఎర్రి బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడారు. సో అక్కడ ఏమని చేసి ఎవరో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి అతని సో ఎర్రి డాష్ రాజ్యాంగం అని చెప్పి చెప్పిండు కాబట్టి దేశద్రోహం రాజ్యద్రోహం ఈ విధంగా ఇలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. సో క్లియర్ గా వినిపిస్తుంది మనకి, ఒకసారి కాన్సన్ట్రేషన్ చేసి వింటే సో క్లియర్ గా ఒకసారి వినిపిస్తా ఉంది. మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఎర్రి బుక్ రాజ్యాంగం ఆంధ్రలోనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పి ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎర్రి బుక్ రాజ్యాంగం ఏదైతే అన్నాడో తను ఆ పదం, సో ఆ పదాన్ని బేస్ చేసుకొని సో మధ్యలో ఉన్న పదాన్ని బేస్ చేసుకొని తన పైన కేసు నమోదు చేసి సో అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా అంటే తెలంగాణలో వచ్చి ఏపీ గతంలో కూడా వచ్చారు, మళ్ళీ ఈసారి కూడా వచ్చారు. అంటే ఈ విధంగా అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? సో ఈ విధంగా ఏది పడితే అది ఫేక్ సెక్షన్ల కింద కేసెస్ పెట్టి ఈ విధంగా వేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా. సో ఒకసారి చూద్దాం. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చారు. ఫార్మ్ నెంబర్ 3 వారెంట్ ఆఫ్ అరెస్ట్ నాన్ బెయిలబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ బొబ్బిలి. సో బొబ్బిలి నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బొబ్బిలి నుంచి. సో క్రైమ్ నెంబర్ 15/2026. సో టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేరాజ్ అని చెప్పేసి కౌశిక వెంకట రామరెడ్డి KVR సన్ ఆఫ్ కృష్ణారెడ్డి, ఏజ్ 42 years, 4-36, నీలబైక్ విలేజ్, చిన్నంబావి మండల్, బెల్కమ్ పోస్ట్, వనపర్తి డిస్ట్రిక్ట్. సో తన ఊరికి సంబంధించి సో అందర్ నంబర్ డేటా అన్ని రోడ్ నంబర్ మండల్ నగర్ హైదరాబాద్. సో తను ఇక్కడ ఉండడు, ఎక్కడ ఉంటున్నా అక్కడ రెసిడెంట్ ఆఫ్ 8-5-183/193/A, రూమ్ నెంబర్ 6 అండ్ మాధవ నగర్, బీరంగూడ, హైదరాబాద్. సో బై KVR TV. సో రన్నింగ్ బై KVR TV యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ స్టేట్ అని చెప్పేసి వచ్చి స్టాండ్ చార్జ్ విత్ ద అఫెన్స్ ఆఫ్ ది అండర్ సెక్షన్ 152, 197, 296, 353, 352 BNS section 67 and 67 non-IT 67/A of IT Act. You are hereby directed to the arrest the said accused and proceed him before the court. Date so 5th May, day of 2026.
సో ఇది జూలై అంటే గతంలో నాన్ అవైలబుల్ వారెంట్ తీసుకొచ్చి, కానీ అప్పుడు ఇవన్నీ కూడా రాకుండా డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏది కూడా మీరు అరెస్ట్ కాపీ కావచ్చు, ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, లేకపోతే అరెస్ట్ వారెంట్ కావచ్చు, ఏదైనా సరే చూపించండి అంటే ఎప్పుడు చూపించలేదు. కాబట్టి ఇది తీసుకొచ్చారు ఇప్పుడు గతంలో. సో 5th ఆ టైంలో ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చి ఇది చూపించి నిన్ను అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇన్ని సెక్షన్ల కింద పెట్టారు. ఒకసారి మనం ఒక్కొక్క సెక్షన్ ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. సో సెక్షన్ 150 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ ఎండైరింగ్ ద సోవరిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వచ్చారు. సో ఇది దీనికి ఒకవేళ ఇది కనుక రుజువు అయితే లైఫ్ ఇంప్రెస్మెంట్ ఆర్ ఇంప్రెస్మెంట్ అప్ టు 7 years అండ్ ఫైన్. సో 7 years అనమాట. సో ద సెక్షన్ పనిషెస్ ఎనీవన్ హూ ఇంటెన్షనల్లీ, ఎవరైతే ఇంటెన్షనల్లీగా, మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇది భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించే చర్యలకు సంబంధించిన చట్టం అన్నమాట. ఈ సెక్షన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా దేశ విభజన ప్రేరేపించడం, లేకుంటే సాయుధ తిరుగుబాటును రెచ్చగొట్టడం, వేర్పాటువాద కార్యకలాపాలకు ప్రోత్సహించడం, దేశ సార్వభౌమాధికార, ఐక్యత, సమగ్రత హాని కలిగించే చర్యలు చేయడం. సో తను మాట్లాడిన మాటలలో ఇవన్నీ ఎక్కడైనా చేసిరా, ఇవన్నీ ఎక్కడైనా చేసిరా. సో ఒకవేళ ఈ నేరం కనుక రుజువు అయితే జీవిత ఖైదు లేదా 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నమాట. ప్రభుత్వ విధానాలను చట్టబద్ధమైన శాంతియుత మార్గంలో విమర్శించడం మాత్రమే ఈ సెక్షన్ కింద నేరం కాదు. సో తను ఎక్కడ కూడా హింస ప్రేరేపించలేదు, ఎక్కడ కూడా తగలబెట్టండి అని చెప్పలేదు. కేవలం ఏపీలో ఏ విధంగా అయితే నడుస్తుందో, ఎందుకంటే లోకేష్ చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తామని అయితే మా దగ్గర రెడ్ బుక్ ఉందని చెప్పారు. సో దాన్ని తెలుగులో ఎర్రీ బుక్ రాజ్యాంగం అని చెప్పి తను ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి. అండ్ ఇంకోటి సెక్షన్ 197 సెక్షన్ 197 జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు లేదా తప్పుడు ప్రచారం గురించి ఉంటుంది. సో మతం, కులం, భాష, ప్రాంతం లేదా వర్గ ఆధారంగా ఒక సమూహమైన ద్వేషం లేదా శత్రుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఏదైనా వర్గానికి రాజ్యాంగ హక్కులు ఉండకూడదని ప్రచారం చేయడం, దేశ సార్వభౌమాధికార, ఐక్యత లేదా భద్రత హాని కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయడం కింద ఈ సెక్షన్ పెడతారనమాట. ఒకవేళ సరే శిక్ష దీనికి ఎలా ఉంటుందంటే గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కూడా పడవచ్చు. అదే నేరం ప్రార్థన స్థలం లేదా మతపరమైన సమావేశంలో జరిగితే గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. సో ఈ విధంగా ఇది అదే నేరం ప్రార్థన స్థలం లేదా మత సమావేశంలో జరిగితే మాత్రం 5 సంవత్సరాలు. ఈ వ్యాఖ్యలు చాలా వరకు బీజేపీకి సంబంధించిన నాయకుల మీద వేయాలి. ఎందుకంటే మనం చూసి ఎక్కడైనా సరే రెచ్చగొట్టు మతానికి క్లియర్ ఉంది. మతం, కులం, భాష, ప్రాంతం లేదా వర్గ అధికారంగా ఒక సమూహంపై ద్వేషం లేదా శత్రుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఎక్కువ ఎవరు చేస్తారు? బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్తారు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు చెప్తారు. ఈ సెక్షన్లన్నీ కూడా వాళ్ళపైన పెట్టాలి. ఎందుకంటే మనకు చాలా కుప్పలుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనకు తెలుస్తాయి ఏ విధంగా చిన్నపిల్లలకు పోయి రెచ్చగొట్టడం, ఏ విధంగా ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి చేయడం. సో ఈ విధంగా చేసే వ్యాఖ్యలు కావచ్చు. సో కోఆబా నేను ఇస్తుంది తింటా, ఈయన ఇస్తుంది తినాను అని చెప్పి ఈ విధంగా చాలా మంది ఉన్నారు చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు. సో వాళ్ళపైన ఈ బిఎన్ఎస్ సెక్షన్ 197 వాళ్ళపైన వేయాలి కదా. ఇది ఇంకోటి 296, 353. సో బిఎన్ఎస్ సెక్షన్ 296 అసభ్యకర చర్యలు, పాటలు. సో బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా బహిరంగ ప్రదేశంలో దాని సమీపంలో అసభ్య పదాలు, పాటలు పాడడం లేదా మాట్లాడడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించే నేరంగా పరిగణిస్తారు. సో బహిరంగ ప్రదేశంలో అని చెప్పి క్లియర్గా ఉంది. బహిరంగ ప్రదేశం. సో ఆయన ఎక్కడ బహిరంగ ప్రదేశం ఎక్కడ కాదు, ఆయన ఆఫీస్లో, ఆయన ఇంట్లో, ఆయన ఆఫీస్లో యూట్యూబ్ ఛానల్ ఒక కెమెరా ముందు తను మాట్లాడారు కదా. సో ఒకవేళ ఇది రిజర్వ్ అయితే గరిష్టంగా 3 నెలల జైలు శిక్ష లేదా 1000 వరకు జరిమానా పడే ఛాన్స్ ఉందన్నమాట. ఇది 296. అండ్ ఇప్పుడు 352 చూసుకుంటే శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం. ఒక వ్యక్తి కావాలని అవమానించడం, ఆ అవమానం వల్ల అతను శాంతి భద్రతలకు భంగం కలిగించే పని చేసే అవకాశం ఉందని తెలిసినా లేదా ఉద్దేశంగా అలా చేయడం నేరం అని చెప్పేసి. అండ్ ఒకవేళ ఇది కనుక రుజువు అయితే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 కూడా పడే ఛాన్స్ ఉంది. అండ్ సెక్షన్ 353 ప్రజల్లో అల్లర్లు లేదా భయాందోళనలు కలిగించే తప్పుడు ప్రకటనలు. సో తప్పుడు సమాచారం, పుకార్లు లేదా అసత్య వార్తలను ప్రచారం చేయడం, వాటి ద్వారా ప్రజల్లో భయం, ద్వేషం, శత్రుత్వం లేదా అల్లర్లు రెచ్చగొట్టడం, సో వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచడం లేదా నేరంగా పరిగణింపబడుతుంది. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక భయం, తప్పుడు ప్రచారం ఇవన్నీ ఎవరు చేసిరంటే టీటీడీకి సంబంధించి తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ చేశారు. డిప్యూటీ సీఎం క్లియర్గా తను చెప్పారు
ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట. క్లియర్గా ఇవన్నీ ఏవైతే ఈ సెక్షన్స్ అన్ని ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన ఏపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వంలో నాయకులపైన, ఎందుకంటే టీటీడీకి సంబంధించి సో లడ్డూలో కల్తీ నెయ్యి యాడ్ చేశారు, కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పేసి అప్పుడు ఒక మాట అయిపోయి దాని తర్వాత నేను ఎప్పుడు కూడా చెప్పలేదు, ఎవరిని కూడా విమర్శించలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. ఆ వీడియోస్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ సెక్షన్ నేను వాళ్ళపైన వేయాలి కదా. ఇటు తెలంగాణకు సంబంధించి వస్తే తెలంగాణలో ఉన్న బీజేపీ మహిళా నాయకులకి, సో తెలంగాణలో బీజేపీలో ఉన్న నాయకులకు వీళ్ళపైన వేయాలి క్లియర్గా. ఎందుకంటే అక్కడ ఒక లెక్క మాట్లాడదు, ఇక్కడ ఒక లెక్క మాట్లాడతారు. మతం కులం పైన కంప్లీట్ విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళపైన వేయాలి. అలాంటిది ఎర్రి బుక్ రాజ్యాంగం అని చెప్పి అన్నందుకు ఈ విధంగా ఇతను కేవీఆర్ పైన వేయడం జరిగింది. సో అట్లా ఇక ఈ కేసుల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో బుల్లి బాబు టు బోలే బాబా అని చెప్పేసి ఈ విధంగా ఆయన చేసిన వీడియోలు. సో స్టేషన్ ఆఫీసర్ కంప్లైంట్ అగైన్స్ సమ్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ హూ క్లెయిమ్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఆంధ్ర పోలీస్, రైట్. సో నిన్న వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేసింది, అంటే సరూనగర్ పోలీసులు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసారు కదా. సో నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చి మఫ్టీలో వచ్చి సో మేము పోలీసులం అని చెప్పేసి చెప్పుకుంటా వాళ్ళని, అది కూడా తెలంగాణకు సంబంధించిన వెహికల్లో తీసుకెళ్ళారు కాబట్టి సో వాళ్ళ వైఫ్ నిన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్కి నిన్న కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ అగైన్స్ సమ్ unidentified persons who claimed themselves as Andhra police in civil dress for kidnap, criminal trespass, criminal intimidation, assault and public servants not discharging their duties, disobeying directions of law, modesty of women అని చెప్పేసి. ఎందుకంటే మోడెస్టీ ఆఫ్ ఉమెన్, సో మనం క్లియర్గా వచ్చాం కేవీఆర్ అన్నకు సంబంధించిన వాళ్ళ వైఫ్ని ఏ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చిన లాగారు, సో ఏ విధంగా అంటే ఏ విధంగా తనని అసభ్యకరంగా నెట్టేసే ప్రయత్నం చేసారు. సో క్లియర్గా మనకు కనిపిస్తుంది కాబట్టి సో ఈ కంప్లైంట్ ఇచ్చారు. రెస్పెక్ట్ సాయి విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ వెంకటరామరెడ్డి, ఏజ్ 36, ప్రైవేట్ ఎంప్లాయీ, రెసిడెంట్ ఆఫ్ హౌస్ నంబర్, address wallet. Today at about 7:30 to 8 p.m. some identified persons who were in a civil dress claimed themselves as Andhra Pradesh police had illegally forcibly entered into my house and without being following any procedure taken away my husband with them in the car number TS08 FP 2712 red color car, Baleno car. When I questioned their illegal acts, they used filthy language against me and my family members and rudely pushed me out. They even took away my mobile phone number అని చెప్పేసి ఈవెన్ లెటర్స్ ఆమెకు సంబంధించిన ఫోన్, అంటే ఈవెన్ అరేంజ్మెంట్ ఆయన ఫోన్ తీసుకెళ్ళడం వల్ల ఓకే. సో వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఫోన్ ఈ విధంగా తీసుకెళ్తారు. సో వాళ్ళ వైఫ్ నంబర్ కూడా వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఫోన్ కూడా తీసుకెళ్లారు. ఈవెన్ లెటర్స్ అజ్యూమ్ దే బిలాంగ్ టు ఏపీ పోలీస్, దే షుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ పోలీస్ యూనిఫామ్ and a clear name plate and has to provide case number, arrest details to me and my husband and must procedure my husband before the concerned local magistrate as said by the Supreme Court. But nothing has been followed by them and disobeyed the law. So కంప్లీట్ ఏది కూడా చెప్పకుండా వాళ్ళు పోలీస్ అధికారులు అయితే సివిల్ డ్రెస్ ఎందుకు వచ్చారు, సో వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో రావాలి, వచ్చిన తర్వాత ప్రాపర్గా కేస్ నెంబర్ కావచ్చు, దీని కేస్ నెంబర్ సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ మాకు ఇచ్చి సో తీసుకెళ్ళాలి కదా, ఈ విధంగా తీసుకెళ్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కారం చేసిరు అని చెప్పేసి వాళ్ళు రాశారు. సో బట్ నథింగ్ హ్యాస్ బీన్ ఫాలోడ్ బై దెమ్ అండ్ డిసోబైడ్ ద లా. Therefore, I request the authorities, that is SHO of Sarnagar PS, to immediately act upon the complaint and register FIR against accused Srinivas, Bobili CI and other unknown persons. Also provide police security to my family and do justice accordingly. అని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఇచ్చేది. సో ఈ విధంగా అంటే ఎవరో అన్ఐడెంటిఫైడ్ మెంబర్స్ సో గతంలో ఈ విధంగానే వచ్చి సడన్ తీసుకెళ్ళిపోయారు. సో సడన్ తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి తీసుకొచ్చారు, మళ్ళీ మొన్న తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, మళ్ళీ నిన్న కూడా తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేసింది అనమాట. సో ఇది ఎఫ్ఐఆర్ కాపీ అనమాట, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో యాక్ట్స్ అండ్ సెక్షన్స్ డిస్ట్రిక్ట్ ఇక్కడ సో విజయనగరం, సో బదాంగి పిఎస్. సో ఇయర్ 20 ఎఫ్ఐఆర్ నెంబర్ 15/2026 అండ్ 10/4/2026, అంటే ఇది 6th month, అంటే 2 నెలల కింద నమోదైన ఎఫ్ఐఆర్ అనమాట. యాక్ట్స్ అండ్ సెక్షన్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూసినాం. సో డేట్ టైం ఇవ్వకుండా డేట్ అండ్ టైం. సో 10/4/2026 12 గంటలకి సుమారుగా నైట్ 12 గంటలకేమో రిసీవ్డ్ పిఎస్ అండ్ ఈ టైంకి వచ్చింది, 7:30కి వచ్చింది వాళ్ళకి. సో జనరల్ డైరీ ఎంటర్ నంబర్ ఇది డిస్ట్రిక్ట్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్. సో ఎవరు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్, సో కంది రమేష్ అనే వ్యక్తి, సో వాళ్ళ హస్బెండ్ లేట్ అప్పలస్వామి, సో తను కంప్లైంట్ చేశారనమాట. అతనికి సంబంధించిన క్యాస్ట్ మాదిగ క్యాస్ట్, సో తనకు సంబంధించిన మొబైల్ నంబర్ అవన్నీ కూడా. సో ఏరియా మండల్ బదంగి మండల్, ఇక ఏరియా వాళ్ళ అడ్రస్ ఏం లేదు. సో ఎవరు ఫస్ట్ A1గా కేవీ రెడ్డి, కేవలం కేవీ రెడ్డి, అతని ఫ్యామిలీ నంబర్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఏం లేవు, ఏజ్ కూడా లేదు, నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి పెట్టేసారు.
సో ఫిజికల్ ఫీచర్స్ డిఫార్మాలిటీస్ అండ్ అదర్ డీటెయిల్స్ సస్పెక్ట్. సో కేవీ రెడ్డికి సంబంధించి సో వన్ మెయిల్ డేట్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ 3 బిల్డింగ్ అవన్నీ హైట్ అవన్నీ కూడా ఇచ్చారు. సో టీత్ హెయిర్త్ ఇవన్నీ ఆయనకు సంబంధించి ఇచ్చారు. సో కన్సెంట్ ఆఫ్ ది కంప్లైంట్ స్టేట్మెంట్ ఆఫ్ ది కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రియర్ 10/4/26 at బదంగి విలేజ్ అండ్ మండల్ అండ్ రిపోర్టెడ్ 10/4/26 19 hours వేరిన్ సాయంత్రం 7 గంటలకు ఇచ్చాడు. వేరిన్ ద కంప్లైంట్ కంది రమేష్ 49 SC మాదిగా బదంగి విలేజ్ అండ్ రిపోర్టెడ్ టుడే వైల్ బ్రౌజింగ్ యూట్యూబ్. సో తను యూట్యూబ్ చూస్తున్నప్పుడు అంట. సో డేట్ 10/4/2026 వీడియో లింక్ కూడా ఇచ్చారు మనకి. సో అండ్ కేమ్ ద అక్రాస్ ఆ వీడియో పోస్టెడ్ ఆన్ ది సెట్ ఛానల్ KVR by one KV Reddy. Inside video that KV Reddy after introducing himself as the host of KV TV. సో తను మాట్లాడేదిగా నేను నమస్తే వెల్కమ్ టు KVT అని చెప్పేసి KVR అని చెప్పేసి తను మాట్లాడేదిగా. సో మేడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ తెలుగు. హాయ్ నమస్తే వెల్కమ్ టు KVR TV. నేను మీ KV రెడ్డి. మన ఎర్రి బుక్ రాజ్యాంగం. సో ఈడ ERRIPOOQ అంటే వినే వ్యక్తి తప్పు. క్లియర్గా మనం వినిపించే ప్రయత్నం చేసాం. అది క్లియర్ ఎర్రి బుక్. సో రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశం మొత్తం ఎంత అబాస్ పాలవుతుందో చూస్తున్నారు. సో అబాస్ పాలవుతుందో చూస్తున్నారు అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ ఎ హైలీ వల్గర్ ఆప్షన్స్ అండ్ సెక్షువల్లీ అబ్యూజివ్ ఎక్స్పెల్టేటివ్ ఇన్ ద తెలుగు లాంగ్వేజ్. The said word is a sexual slang of most offensive and incident nature. సో అతను ఏదైతే మాటలు ఎర్రి బుక్ అని అన్నాడో ఇతను వినడం తప్పు. సో వీడు తప్పుగా విని అర్థం చేసుకొని కేసు పెట్టారు. అట్లీస్ట్ ఓకే ఫైన్ ఇవన్నీ కూడా తప్పుగా విన్నాడు. ఓకే తను పిఎస్కి వెళ్ళి కేసు పెట్టినప్పుడు పోలీస్ అధికారులు అక్కడ చూస్తారు కదా వీడియో చూసినప్పుడు మళ్ళీ ఈ వర్డ్ వాడిండు మీకు క్లియర్ వినిపిస్తలేదు, పోలీస్ అధికారులకు క్లియర్ వినిపించలేదా? సో క్లియర్ అక్కడ మనకి వినిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. ఈ కంప్లైంట్ అయిపోయి ఈ FIR కాపీ చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. సో ఈ విధంగా మాట్లాడండి. వాట్ మేక్స్ ద అఫెన్స్ గ్రేవ్ మోర్ సీరియస్ దట్ KV Reddy has deliberately used the sexual language word in direct reference to the Constitution of India using the phrase రాజ్యాంగం. సో మీనింగ్ ఇట్ ఈస్ కాలింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఈ విధంగా ఆ వర్డ్కి సంబంధించి చేసిండు. So since the above information reveals commission of the offence under section mentioned at the number register the case took up the investigation for Taraka Rameshwar Rao. అతను తీసుకురు. అతను సబ్ ఇన్స్పెక్టర్, అతను ర్యాంక్. సో తనే తీసుకున్నారు. ఈ విధంగా అతను తీసుకున్నాడు అని చెప్పేసి ఐఎమ్ కంది రమేష్ టు బడ్డంగి పోలీస్ స్టేషన్. ఐఎమ్ కంది రమేష్ సన్ ఆఫ్ యాపల్ స్వామి. ఇదంతా లెటర్ కూడా యాజ్ పర్ ద కంటెంట్స్ ఆఫ్ ది అబౌస్ రిపోర్ట్ ఐ రిజిస్టర్డ్ ఇన్ ద సేవ్ కేస్ ఇన్ ద క్రైమ్ నెంబర్. ఇక అన్ని సెక్షన్లు ఇవన్నీ కూడా వేసినామని చెప్పేసి పోలీస్ అధికారులు ఈ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీసారి ఆడ స్పెల్లింగ్ వేరే ఉంది. ERRIPOOKU అని చెప్పేసి కోడ్ చేసి అన్నాడు. సో అయినా మాట్లాడిన వీడియో ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి వినిపించే తెలంగాణ సమాజానికి ఒకసారి వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. రాజ్యాంగం మళ్ళీ ఒకసారి వినండి. రాజ్యాంగం క్లియర్ గా వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సమాజం దీన్ని చూస్తా ఉంది. సో దీనికి సంబంధించి మళ్ళీ మన తెలంగాణకు సంబంధించిన పోలీస్ అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. గతంలో కూడా అరెస్ట్ చేసే ప్రయత్నంలో సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా అరెస్ట్ చేశారు, సపోర్ట్ చేస్తాను. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా మానవ హక్కులని, సో ప్రజాస్వామ్య హక్కులని కంప్లీట్ కాల రాయబడుతున్నాయి, కూని చేస్తున్న పరిస్థితి. రైట్ గా ఇది తెలంగాణ సమాజం కంప్లీట్ కూడా దీన్ని జర్నలిస్ట్ సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం అంతా కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. తక్షణమే బేషరతుగా తనని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కంప్లీట్గా బేస్ అయితే ఏమైనా సార్ లీగల్ ప్రొసీజర్ అంటే లీగల్గా వెళ్ళండి. కానీ ఈ విధంగా నైట్ టైం వచ్చి అరెస్ట్ చేయడం, వాళ్ళ వైఫ్ని ఇష్టం వచ్చినట్టు లాగి పడేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా వరకు తప్పు.